ఇప్పుడు ఈ సీటు గవర్నమెంట్కి ఫేవర్గా, గవర్నమెంట్కి అనుకూలంగా ప్రభుత్వం ఏం చేసినా ఓకే రైట్ మేమేం మాట్లాడకూడదు, ఈ పదవిలో ఉన్నాం, ఈ చైర్లో మేము కూర్చున్నాం, మమ్మల్ని కూర్చోబెట్టిరని అనుకుంటారా మీరు, మీలాంటి వాళ్ళు? అట్లా ఎట్టి పరిస్థితులు ఉండదు. ఈ సీటు ప్రభుత్వంతో సంబంధం లేదు. విశ్వవిద్యాలయం అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఓకే. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలో వైస్ ఛాన్సలర్ గారు ప్రిన్సిపాల్స్గా మమ్మల్ని అపాయింట్ చేస్తాడు. కనుక మాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక పౌరుడికి ఉండవలసిన అన్ని హక్కులు మాకుంటాయి. ఆ పౌరుడికి ఉండే అన్ని హక్కులు మేము ఉపయోగించుకుంటాం. మా అసమ్మతిని ప్రకటిస్తాం, మా కోరికల్ని చెబుతాం, సమాజానికి మేలు జరగడానికి, మంచి జరగడానికి, చైతన్యం చేయడానికి ఖచ్చితంగా మా పాత్ర మేము వహిస్తాం. ఒక టీచర్ అయినా ప్రిన్సిపాల్ అయినా రెండు ఒకటే, తేడా ఏం లేదు. డిజిగ్నేషన్లో ప్రిన్సిపాల్ అనే ఒక బాధ్యత వచ్చింది అదనంగా. అంతకుమించి ప్రభుత్వానికి ఇక్కడి పోస్టుకి ఎలాంటి సంబంధం ఉండదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాలని ఆ రోజుల్లోనే సర్వేపల్లి రాధాకృష్ణ లాంటి వారు, అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆలోచించి యూనివర్సిటీలు ప్రభుత్వాలకి దూరంగా ఉండాలి, ప్రభుత్వాలకి యూనివర్సిటీలకి మధ్యన సంబంధం అంత ఎక్కువగా ఉండకూడదు, ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలని హేతుబద్ధంగా శాస్త్రీయంగా విమర్శపెట్టి ఆ విధానాలను మరింత సుసంపన్నం చేసే విధంగా విశ్వవిద్యాలయాల్లో ప్రయోగాలు జరగాలి, పరిశోధనలు జరగాలి. ఆ పరిశోధన ఫలితాలని ప్రభుత్వానికి ఇస్తే మరిన్ని మంచి అభివృద్ధి కార్యకలాపాలను ప్రభుత్వం తీసుకోవడానికి ఈ యూనివర్సిటీలలో జరిగిన పరిశోధనలు ఆలంబనగా పనిచేయాలని మా విశ్వవిద్యాలయంలోనే ఉంటుంది. దానితో పాటు యూజీసీలో మాకు కల్పించింది ఏమిటంటే ప్రభుత్వ విధానాల మీద సూత్రబద్ధమైన, శాస్త్రీయమైన, హేతుబద్ధమైన విమర్శ ప్రొఫెసర్లు పెట్టాలి అని ఉంటుంది. అట్లా నిబంధనే ఉంటుంది. ఎందుకంటే మేధావులు కదా, మేధో రంగంలో పనిచేసే వాళ్ళు కనుక ఈ సమాజాన్ని సరిగ్గా నడిపించాలంటే ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించాలని ఉంటుంది. అట్లాంటి అభిప్రాయాలు ప్రకటించటంలో ఎక్కడ వెనకడుగు వేసేది ఉండదు. ఖచ్చితంగా మా అభిప్రాయాల్ని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తాం. మా వీసీ గారు చెప్తారు, మేము చెప్తాం. మా వీసీ గారు ప్లాట్ఫామ్లో చెప్తారు. వీసీల సమావేశం జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు వస్తారు, మంత్రి వస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. అక్కడ మా వీసీ గారు చెప్తారు. వాటి పరిష్కారం కోసం వారు కృషి చేస్తూ ఉంటారు. దాంతోపాటు సందర్భం వచ్చినప్పుడు మేము కూడా వాటిని మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు యూనివర్సిటీ అనగానే ఒక భయంకరమైన చర్చకి దారి తీస్తూ ఉంటుంది. అంటే ఒక చర్చ జరుగుతుంది ఏదో ఒక అంశం మీద, స్థానికత అంశం మీద. తెలంగాణ మూమెంటు ఒక పెద్ద మూమెంట్ అంతా ఓయూ కేంద్రంగానే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ అనగానే తెలంగాణ మూమెంటే గుర్తొస్తుంది అందరికీ. అండ్ ఐడియాలజికల్ వార్ కూడా ఇక్కడే నడుస్తుంటుంది, చర్చ జరుగుతుంటుంది. సో ఈ వార్లో కొన్ని విద్యార్థి సంఘాలని మెప్పించి, ఒప్పించి, వాళ్ళతో సఖ్యతగా ఉండి మీరు ఈ క్లాస్ రూమ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి మీకున్న అవకాశాలు ఏంటి? మంచి ప్రశ్న వేశారు. నేను ఒక టీచర్గా నా క్లాస్ రూమ్లో నా ముందు కూర్చున్న విద్యార్థులు అందరూ నాకు సమానం. విద్యార్థులందరూ కూడా రకరకాల భావజాలాలతో యూనివర్సిటీకి వస్తారు. ప్రతి విద్యార్థి ఏదో రకమైన భావజాలానికి గురవుతూ ఉంటారు. ఆ భావజాలం కలిగిన వాళ్ళకి సరైన పాఠం చెప్పడం, పుస్తకంలో ఏమున్నదో, సమాజంలో ఏమున్నదో, బిట్వీన్ ద లైన్స్లో ఏమున్నదో బోధించడం నా బాధ్యత. కనుక నాకు విద్యార్థులందరూ సమానమే. ఇక్కడ కూడా ఒక డజన్ విద్యార్థి సంఘాలు పనిచేస్తున్నాయి. దళిత భావజాలంతో పనిచేసే సంఘాలు ఉన్నాయి, జాతీయ భావంతో పనిచేసే సంఘాలు ఉన్నాయి, విప్లవ భావంతో పనిచేసే సంఘాలు ఉన్నాయి, సామ్యవాద భావంతో పనిచేసే సంఘాలు ఉన్నాయి. ఈ 4-5 రకాలుగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా వాళ్ళందరూ నా విద్యార్థులే. నా దగ్గర చదువుకున్న, నేరుగా నా పాఠం విన్న విద్యార్థులు ఇవాళ నాయకులుగా ఉన్నారు. బయట నా లెక్చర్స్ విన్నటువంటి విద్యార్థులు నాయకులుగా ఉన్నారు. కనుక వాళ్ళందరి సహకారంతో, వాళ్ళు మా విద్యార్థులు, వాళ్ళందరి సహకారంతో ఎన్నో సందర్భంలో వాళ్ళు అడిగారు, సార్ క్లాస్ రూమ్లు జరగాలి, విద్యార్థులు క్లాసులకు రావాలి, ప్రొఫెసర్లు పాఠాలు చెప్పాలి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ పద్ధతిలోనే ఇప్పుడు విద్యార్థి సంఘాలు అన్నిటితో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేస్తాను నేను. అన్ని విద్యార్థి సంఘాలను పిలుస్తా, ఒక సమావేశం ఏర్పాటు చేసి మీరందరూ కూడా క్లాస్ రూమ్ వెదర్ను పెంచడానికి ప్రయత్నం చేయండి, సహకరించండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడతాను. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతి విద్యార్థి సంఘం వెనకాల ఒక పార్టీ, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ భావజాలము, వాళ్ళ పొలిటికల్ లైన్ ఇవన్నీ ఉంటాయి. సరే ఇప్పుడు ఆ విద్యార్థి సంఘాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు ఏంటనే మనందరికీ తెలిసిన విషయమే. అది ఏ విద్యార్థి సంఘమైనా కావచ్చు, ఏ ప్రాతిపదికన ఏర్పాటైన విద్యార్థి సంఘం అయినా అయి ఉండొచ్చు.
సో అల్టిమేట్గా పొలిటికల్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది కదా ఇందులో. మీరు ఎన్ని చెప్పినా సరే అంటారు, మీరు ఏం చేసినా సరే అంటారు. వాళ్ళు చేయాల్సింది వాళ్ళ లైన్ని వాళ్ళు తీసుకుంటారు, అది ఎవరైనా కావచ్చు. నేచురల్గా వాళ్ళ విద్యార్థి సంఘము, దాని పని విధానము, దాని నిర్మాణము, దాని ఆచరణ, వాళ్ళను నడిపించేటటువంటి రాజకీయ పార్టీల మీద ఆధారపడి ఉంటుంది. అది సహజమైనది. కానీ ఇక్కడ ఎంత మేరకి వాళ్ళ ఇంటర్వెన్షన్ ఉంటుంది అనేది మనం చూసినప్పుడు, ఒక కాలేజ్ అనగానే టీచింగు నెంబర్ 1, నెంబర్ 2 హాస్టల్ ఫెసిలిటీ, నెంబర్ 3 టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్స్. ఈ 3 విషయాలతో కాలేజ్తో ముడిపడి ఉంటుంది వాళ్ళది. మిగతా విషయాలు కాలేజ్తో సంబంధం లేదు. కనుక ఈ 3 విషయాల్లో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే టీచింగ్, తర్వాత రీసెర్చ్, పరిశోధన. మా దగ్గర పీజీ విద్యార్థులు ఉంటారు, పిహెచ్డి విద్యార్థులు ఉంటారు. కనుక వీళ్ళిద్దరికీ కావలసిన ఉన్న దాంట్లో మౌలిక వసతులు కల్పించడానికి, సమస్యలు పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేయగలుగుతాం. ఈ కాలేజీతో సంబంధం లేని విషయాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు వీసీతో మాట్లాడతారు, రిజిస్టర్తో మాట్లాడతారు, లేదా ముఖ్యమంత్రితో మాట్లాడచ్చు, మంత్రులతో మాట్లాడచ్చు. అందుకోసం నాకుండే పరిధి చాలా చిన్న పరిధి. క్లాస్ రూమ్లో జరపడమే నా పైసలు ఏం మీ దగ్గర ఇక్కడ ఏం పైసలు సంబంధం లేదు, ఏమి ఉండదు. మాకు ఇది బాగాలేదు అది బాగాలేదని మీకు సంబంధం లేదు. హాస్టల్కు ఒక చీఫ్ వార్డెన్ ఉంటారు, అక్కడే హాస్టల్లో వాళ్ళు చూసుకుంటారు. తర్వాత యూనివర్సిటీకి ఒక రిజిస్ట్రార్, ఒక ఓఎస్డి, ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది అక్కడనే, అది వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ నన్ను అడగవలసింది, ఇవాళ ఈ క్లాస్ ఎందుకు జరగలేదు, ఈ క్లాస్కు ఈ ప్రొఫెసర్ ఎందుకు రాలేదు, దానికి నేను ఖచ్చితంగా బాధ్యత పడతాను. ఒకవేళ వాళ్ళు విద్యార్థులు వచ్చి క్లాసులో కూర్చుంటే ఒక ప్రొఫెసర్ ఆ క్లాసులో లేడు అంటే నాదే బాధ్యత, నా ఫెయిల్యూర్. అందుకోసం ఆ ప్రొఫెసర్లందరినీ క్లాసులో నిలబెట్టి పాఠం చెప్పించేటటువంటి బాధ్యత నేను 100% తీసుకుంటాను.